వార్తలకు స్వాగతం. హాజీపూర్ మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని గురువారం మంచిర్యాల డిఎంహెచ్ఓ హరీష్ రాజ్ తనిఖీ నిర్వహించారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలోని వైద్య సిబ్బంది, ఆరోగ్య సిబ్బంది హాజరు పట్టికను తనిఖీ చేశారు. సిబ్బంది, అవుట్ పేషెంట్లు, మందుల స్టాక్ వివరాల గురించి డాక్టర్ లహరిని అడిగి తెలుసుకున్నారు. వ్యాక్సిన్ స్టోరేజీ పరిశీలించి అత్యవసర మందులు, కుక్కకాటు, పాముకాటు ఇంజెక్షన్లతో పాటు పిల్లలకి చేసే వ్యాక్సిన్లు అందుబాటులో ఉండాలన్నారు. వ్యాక్సిన్లని ఎప్పటికప్పుడు క్రమబద్ధీకరంగా ఉంచాలన్నారు. వ్యాక్సినేషన్ విషయంలో నిర్లక్ష్యం వహించరాదన్నారు. ఆరోగ్య కేంద్రంలో ఎప్పుడు పేషెంట్ల కొరకు 6 పడకలు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ఆపరేషన్ థియేటర్లో అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేయాలన్నారు. ప్రజలకి సీజనల్ వ్యాధుల పట్ల తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పించాలని ఆదేశించారు. ఈ సందర్భంగా డిఎంహెచ్ఓ మాట్లాడుతూ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ప్రజలకి మెరుగైన వైద్య సేవలు అందించేందుకు సూచనలు అందించారు. వైద్యులు, సిబ్బంది సమయపాలన పాటించాలని, మలేరియా, డెంగ్యూ, చికెన్ గున్యా లాంటి వ్యాధులు ప్రబలకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. పంచాయతీరాజ్, మున్సిపల్, ఐసిడిఎస్ శాఖల్ని సమన్వయం చేసుకుంటూ ప్రజలకి పరిసరాల పరిశుభ్రత, కలుషిత నీరు తాగితే కలిగే నష్టాల గురించి వివరించాలన్నారు. వైద్యులు, సిబ్బంది బాధ్యతతో విధులు నిర్వర్తించి గ్రామీణ ప్రజలకు సేవలు అందించినప్పుడే గుర్తింపు లభిస్తుందని తెలిపారు. విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే శాఖపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో మాస్ మీడియా అధికారి బుక్క వెంకటేశ్వర్లు, సిహెచ్ఓ జయమేరి, హెచ్ఈఓ రఘుపతి తదితరులు పాల్గొన్నారు. మంచిర్యాల డిస్టిక్లో హాజీపూర్ అనే పిఎస్సిలో జనరల్ విజిట్కి రావడం జరిగింది. డిస్టిక్లో ఉన్నటువంటి అన్ని పిహెచ్సిస్, సబ్ సెంటర్స్ మా విజిట్లో భాగంగా హాజీపూర్ కూడా విజిట్ చేయడం జరుగుతుంది. ముఖ్యంగా హెడ్ క్వార్టర్లో ఉన్నటువంటి స్టాఫ్, పిఎస్సి హెడ్ క్వార్టర్లో ఉన్నటువంటి మెడికల్ ఆఫీసర్స్ మొదలుకొని పారామెడికల్ వరకు టోటల్ స్టాఫ్ దే షుడ్ స్టే ఎట్ దేర్ హెడ్ క్వార్టర్స్ అని చెప్పి ఆల్రెడీ ఇన్స్ట్రక్షన్ చెప్పడం జరిగింది. అలాగే డిస్టిక్లో ఉన్నటువంటి 149 సబ్ సెంటర్స్, ఆ సబ్ సెంటర్స్లో ఉన్నటువంటి 100 ఏమో మనకి ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్ మన డిస్టిక్లో ఉన్నాయి. అక్కడ ఎంఎల్హెచ్పిస్తో పాటు ఏఎన్ఎంస్, తర్వాత ఆశాస్ మొదలుకొని ఈ సీజన్లో ముఖ్యంగా అందరినీ హెడ్ క్వార్టర్లో ఉంటూ వాళ్ళకి ఫీవర్ సర్వే అండ్ అదర్ నేషనల్ ప్రోగ్రామ్స్ కూడా గురించి స్ట్రిక్ట్ ఇన్స్ట్రక్షన్ చెప్పడం జరిగింది. సో మన జిల్లాలో మనకి చాలా వరకు ఆందోళన చెందవలసిన అవసరం ఏం లేదు. ఈ ఫ్లడ్స్, రెయిన్స్ వల్ల కూడా ఏం కట్ ఆఫ్ విలేజెస్ కూడా డిస్ట్రిక్ట్లో ఏం లేదు. 2 days బ్యాక్ మనకి ఒక ఎంసీహెచ్లో ఉన్నటువంటి ఫ్లడ్ అలార్మింగ్ ఉంటే మటుకు ఆ పేషెంట్స్ అందరినీ కూడా మనము గవర్నమెంట్ జీజీహెచ్ హాస్పిటల్కి షిఫ్ట్ చేయడం జరిగింది. అందరూ సేఫ్గా ఉన్నారు. పిఎస్సిలో ఉన్నటువంటి పిఎస్సిలో ఉన్నటువంటి మెడికల్ ఆఫీసర్స్తో పాటు డిస్టిక్లో ఉన్నటువంటి ప్రోగ్రామ్ ఆఫీసర్స్ అందరూ కూడా వాళ్ళ ప్రోగ్రామ్స్కి వాళ్ళకి ఇవ్వబడినటువంటి డిస్టిక్ నోడల్ ఆఫీసర్స్గా కూడా వాళ్ళకి ఇవ్వడం జరిగింది. సో వాళ్ళందరూ కూడా అలర్ట్గా ఉన్నారు. మా డిస్టిక్లో ఉన్నటువంటి ఆశాలు, ఏఎన్ఎంలు, హెల్త్ సూపర్వైజర్స్, మెడికల్ ఆఫీసర్స్ అందరూ కూడా అలర్ట్ అయి ఉన్నారు. సో ఇప్పటి వరకు డిస్టిక్లో మనకి ఒక 65 డెంగ్యూ కేసెస్ నమోదయ్యాయి టోటల్గా ఇప్పుడు సోఫార్ ఈ రోజు వరకు. ఆ కేసెస్ అన్నీ కూడా అవి కూడా అన్నీ క్యాజువాలిటీ లాగా ఏం లేకుండా అందరూ నార్మల్గా డిశ్చార్జ్ అయి ఉన్నారు. ఒక కేసు మటుకు మలేరియా పాజిటివ్ వచ్చింది. ఆ కేసు కూడా ట్రీట్మెంట్ ఇచ్చి మేము ఫాలోఅప్ యాక్టివిటీస్ అన్నీ కూడా చేసి ఉన్నాం. సో జనరల్గా ఈ వర్షాకాలంలో వాటర్ బార్న్ ఒకటి, వెక్టర్ బార్న్ అనేటువంటి డిసీజెస్ పైన జిల్లాకి అందరికీ మేము ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం జరిగింది. జనరల్గా ఫీవర్స్ సీజన్ ఇది, వైరల్ ఫీవర్స్ ఎక్కువగా వచ్చే అవకాశం ఉంది. కాబట్టి సబ్ సెంటర్ లెవెల్ వరకు, అంటే ఆశా లెవెల్ వరకు కూడా డిస్ట్రిక్ట్ నుంచి కావలసినటువంటి లాజిస్టిక్స్ అన్నీ కూడా మేము అందించడం జరిగింది. మెడిసిన్స్ కూడా సబ్ సెంటర్ లెవెల్లో, అంటే ఆశా లెవెల్లో కూడా యాంటీ లార్వల్ టీమోపాస్ కానివ్వండి, అదర్ లాజిస్టిక్స్ అన్నీ కూడా ఆశా లెవెల్ వరకు కూడా మేము అందించడం జరిగింది. సో డిస్టిక్ అంతా కూడా ఈ సీజన్లో మేము ప్రజలకి అందివలసినటువంటి సర్వీస్ అందించడానికి డిస్టిక్ అంతా కూడా మా యంత్రాంగం అంతా కూడా సమాయత్తమై ఉన్నది. కలెక్టర్ గారు కూడా ఎప్పటికప్పుడు జిల్లాలో ఉన్న పరిస్థితిని వారు రివ్యూ చేస్తూ ఉన్నారు. అట్లా
అట్లాగే లైన్ డిపార్ట్మెంట్స్ వాళ్ళు, పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ వాళ్ళ నుంచి, మున్సిపాలిటీలో ఉన్నటువంటి మున్సిపల్ కమిషనర్స్ ఆ డిపార్ట్మెంట్ నుంచి కూడా పారిశుద్ధ్య కార్యక్రమాలు, తర్వాత ఫాగింగ్ యాక్టివిటీస్, డ్రై డే యాక్టివిటీస్, తర్వాత ప్రైవేట్ హాస్పిటల్స్ కూడా వాళ్ళ యొక్క హాస్పిటల్లో అడ్మిట్ అయిపోయినటువంటి పేషెంట్స్ అందరికీ వాళ్ళకి ఆ హాస్పిటల్లో ఉన్నటువంటి నామ్స్ ప్రకారంగా రేట్ డిస్ప్లే చేయడం గురించి కూడా వాళ్ళకి చెప్పడం జరిగింది. క్లినికల్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్ ప్రకారంగా కూడా వాళ్ళు ఆ యొక్క నామ్స్ ప్రకారంగా అన్ని అప్డేటెడ్ హాస్పిటల్స్ అన్ని చేసుకోవాల్సిన ఇన్స్ట్రక్షన్ వాళ్ళు కూడా ఇవ్వడం జరిగింది. కాబట్టి మంచిర్యాల డిస్ట్రిక్ట్స్లో మేమందరం కూడా ఆ యంత్రాంగం అంతా కూడా సమాయత్తంగా ఉన్నామని తెలియపరుచుకుంటున్నాం. ఈ నెల 7 నుండి గణపతి నవరాత్రి ఉత్సవాలను నస్పూర్ హౌసింగ్ బోర్డ్ కాలనీలోని శ్రీ లక్ష్మీ గణపతి దేవాలయం ముస్తాబవుతుంది. మంచిర్యాల జిల్లాలోనే ప్రసిద్ధిగాంచిన మరో కాణిపాకం సిద్ధి వినాయక దేవాలయంగా శ్రీ లక్ష్మీ గణపతి ఆలయం గుర్తింపు పొందింది. ఆలయ కమిటీ చైర్మన్ బీర్పూరు రఘుపతిరావు ఆధ్వర్యంలో ఆలయంలో నవరాత్రి ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. ఇందులో భాగంగా ఆలయాన్ని సుందరంగా అలంకరిస్తున్నారు. ఈ నెల 7న గణనాథుని ప్రతిష్ఠించి 9 రోజుల పాటు నవరాత్రి ఉత్సవాల్ని వైభవంగా నిర్వహించనున్నారు. ప్రతిరోజు ఆలయంలో గణపతి హోమం, వినాయకుడి పూజ, నిత్య 108 లీటర్ల పాలతో భక్తులచే మహా క్షీరాభిషేకం, మహా కుంకుమార్చన చేయనున్నారు. ఈ నెల 15న సిద్ధి బుద్ధి సమేత విఘ్నేశ్వర స్వామి కళ్యాణ మహోత్సవం నిర్వహించనున్నారు. 17న అనంత చతుర్దశి రోజు గణపతి నిమజ్జన మహోత్సవం, శోభయాత్ర చేపట్టనున్నారు. అలాగే నవరాత్రుల సందర్భంగా ప్రతిరోజు నిత్య అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేయనున్నారు. గణపతి నవరాత్రి ఉత్సవాల్లో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామివారి కృపకు పాత్రులు ఆలయ కమిటీ చైర్మన్ రఘుపతిరావు కోరారు. నవరాత్రులు నడుస్తుంటాయి. ప్రతిరోజు ఉదయం 5 గంటలకు గణపతి హోమం జరుగుతుంది. తదనంతరం 9 గంటలకు గణపతి నవరాత్రి పూజా కార్యక్రమాలు జరపబడతాయి. ప్రతిరోజు మధ్యాహ్నం 12:30కు నిత్య అన్నదాన కార్యక్రమం జరుగుతుంది. రోజు వేలాది మంది భక్తులు ఈ యొక్క దేవాలయానికి వచ్చి దర్శనం చేసుకొని అన్నదాన కార్యక్రమంలో పాల్గొని గణపతి యొక్క అన్న ప్రసాదాన్ని స్వీకరించి ఈ యొక్క గణపతి యొక్క కృపకు పాత్రలు అవుతారు. కావున భక్తులందరూ కూడా ఈ యొక్క నస్పూర్ హౌసింగ్ బోర్డు కానీ లక్ష్మీ గణపతి దేవాలయానికి విచ్చేసి గణపతి యొక్క కృపకు పాత్రలు కావాలని తెలియజేస్తున్నాం. చెన్నూరు పట్టణానికి చెందిన పలువురు విశ్రాంత ఉపాధ్యాయుల్ని చెన్నూరు వాకర్స్ యూనియన్ ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా విశ్రాంత వ్యాయామ ఉపాధ్యాయుడు కారెంగుల రామయ్య ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఎంతో మంది విద్యార్థుల జీవితాల్లో వెలుగులు నింపి జాతీయ అంతర్జాతీయ క్రీడాకారులను తీర్చిదిద్దారని కొనియాడారు. విద్యార్థులు తమ జీవితాలు భవిష్యత్తుపై గణనీయమైన ప్రభావాన్ని చూపిన ఉపాధ్యాయుని పట్ల వారి కృతజ్ఞత అభిమానాన్ని చాటుకున్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా చెన్నూరు, భీమారం, జైపూర్, వేమనపల్లి, కోటపల్లి మండలంలోని ఉపాధ్యాయులకి సన్మానం చేశారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా మూల రాజిరెడ్డి, ఆల్ఫర్స్ అధినేత వి నరేందర్ రెడ్డి, చెన్నూరు ఎంఈఓ రాధాకృష్ణమూర్తి, ట్రస్మా జిల్లా అధ్యక్షుడు అబ్దుల్ అజీజ్, ట్రస్మా రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎం రాజేంద్ర ఫనీ, ట్రస్మా మార్గదర్శకాలు ఎండి ఫయాజ్, జుల్ఫికర్, చెన్నూరు ట్రస్మా మండల అధ్యక్షుడు కోరల్ల శ్యాంసుందర్ రెడ్డి, ట్రస్మా ప్రధాన కార్యదర్శి కాజా కమరుద్దీన్, చెన్నూరు ఏరియా ప్రైవేటు పాఠశాలల యజమానులు పుప్పాల ప్రవీణ్, బొమ్మ ఎఫ్తేకర్ అలీ, జలాల్, శ్రావణ్, మణికందన్, జగన్మోహన్ రెడ్డి, సంతోష్ తదితరులు పాల్గొన్నారు. చెన్నూరు, భీమారం, జైపూర్, కోటపల్లి, వేమనపల్లి మండలాలకు వచ్చినటువంటి అన్ని ప్రైవేట్ పాఠశాలల కరెస్పాండెంట్లకు, హెడ్ ఆఫ్ ది ఇన్స్టిట్యూషన్స్, ఉపాధ్యాయులందరికీ కూడా ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు. ముందుగా ఈ కార్యక్రమాన్ని ఇంత పెద్ద ఎత్తున నిర్వహించడం ఆల్ టీచర్స్ అండ్ కరెస్పాండెంట్స్, వేదికను అలంకరించిన పెద్దలకు, ఎంఈఓ గారికి, మున్రాజరెడ్డి గారికి, నరేందర్ రెడ్డి గారికి అందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు. ఇవాళ మంచి టీచర్స్ డే జరుపుకున్నందుకు చాలా సంతోషంగా ఉన్నది. టీచర్స్ అంటే ఫస్ట్ ప్రోగ్రామ్ మొత్తం నాకు క్షమించాలి. స్వార్థం అయితే టీచరే, యాక్టివ్ లంచం లేదు. ఇక్కడ టీచరే ఒక్కడే టీచర్ పనిచేస్తుండే 8 o'clock పొద్దున్నే రెడీ అయ్యి మళ్ళీ 45 minutes క్లాస్ రూమ్ లో చేస్తున్నాడంటే టీచర్ లేని. వేదికపైన పెద్దలు, ఈరోజు ఈ సమావేశం యొక్క ముఖ్య అతిథి మరి జడ్పీ వైస్ చైర్మన్ మూల రాజిరెడ్డి అన్న గారు మరియు ట్రస్మా చెన్నూరు ప్రెసిడెంట్ వేదిక ముందు చాలా సిన్సియర్గా పైకి రమ్మన్న రాకుండా ఉంది. మరి దీని భుజాలు వేసుకున్న శ్యామ్ సుందర్ రెడ్డి గారు, మరి మరో అతిథిగా వచ్చేసిన మన
ఏబీఓ గారు రాధాకృష్ణ గారు, అట్లాగే ట్రస్మా చెన్నూరు మంచిర్యాల సభ్యులు, అట్లాగే రాష్ట్ర వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ట్రస్మా మా సోదరుడు రాజేంద్ర పాలన గారు, జడ్పీ కోఆప్షన్ మెంబర్ ఫయాజ్ గారు, ఎక్స్ మార్కెట్ కమిటీ చైర్మన్ జుల్ఫికర్ గారు, మరియు వేదిక పైన పెద్దలు, వేదిక ముందు ఉన్న ఉపాధ్యాయులు, అట్లాగే ప్రధానాచార్యులందరికీ కూడా మధ్యాహ్న కాల నమస్కారం తెలియజేస్తూ, ముందుగా ఇందులో నన్ను భాగస్వామ్యం చేసినందులకి మరి ట్రస్మా చెన్నూరు మంచిర్యాల ముఖ్యంగా రాజేంద్ర పాలన గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇప్పటి వరకు పెద్దలు చెప్పి ఉన్నారు, మరి గురువుల పైన ఇలాంటి గురుతర బాధ్యత ఉంది. మరి రాధాకృష్ణ గారిని మనం ఆదర్శంగా తీసుకొని ఈ వృత్తిలో, దీన్ని మనం వృత్తి అనే కంటే ఒక బాధ్యత అనుకోవచ్చు, ఈ గురుతర బాధ్యతను మనం చాలా హ్యాపీగా మరి ఆ భుజాలు వేసుకొని ఈ యువ భారతదేశాన్ని ప్రపంచంలోనే నంబర్ 1 దిశగా తీసుకెళ్లాల్సిన దిశగా మనం అడుగులు వేస్తున్నందుకు ముందుగా మిమ్మల్ని నేను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. ఇప్పటి వరకు మన ఎంఈఓ గారు మిగతా పెద్దలు చెప్పినారు, ఇట్స్ ట్రూ. మనం మన పిల్లల కంటే ఎక్కువగా క్లాస్ రూమ్ లో ఉన్న పిల్లల పైన దృష్టి పెడతా ఉంటాం. ఇది ఇప్పటికీ అనాది నుంచి మొదలుకుంటే ఇప్పటి వరకు కూడా అదే జరుగుతుంది. అప్పుడు ద్రోణాచార్యుని మనం చూసుకున్నా, అర్జునుడికి ప్రియారిటీ ఇచ్చాడు, ఆయన కొడుకు కంటే. ఇప్పుడు కూడా మనం ఈ వృత్తిలో మన పిల్లల కంటే ఎక్కువగా మన క్లాస్ రూమ్లో ఉన్న పిల్లలకు మనం ప్రియారిటీ ఇస్తున్నామంటే దట్ ఈస్ ద గ్రేట్నెస్ ఆఫ్ దిస్ ప్రొఫెషన్. దీని ఇలాగే మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు తాను పట్టిన కుందేలకు మూడే కాలన్నట్టుగా వ్యవహరిస్తున్నారని మాజీ ఎమ్మెల్యే దివాకర్ రావు ఆరోపించారు. మంచిర్యాల జిల్లా కేంద్రంలోని ఆయన నివాసం వద్ద ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు వైఖరిపై ఘాటుగా స్పందించారు. మాజీ మంత్రి కేసీఆర్ నేతృత్వంలో మంచిర్యాల అంతర్గాం గోదావరి నదిపై వంతెన నిర్మించేందుకు బడ్జెట్ రిలీజ్ చేస్తే ప్రస్తుత ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు దాన్ని ముల్కల్లాపై నిర్మించేందుకు చర్యలు చేపట్టేందుకు సిద్ధమయ్యారని ఆయన ఆరోపించారు. ప్రజాభిష్టం మేరకు మంచిర్యాల అంతర్గాం గోదావరి వంతెన నిర్మాణం చేపట్టేందుకు చర్యలు చేపట్టాలని ఆయన కోరారు. మంచిర్యాల అభివృద్ధిని అడ్డుకునేందుకు ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు వ్యవహరిస్తున్న తీరు ఆందోళనకరంగా ఉందని అన్నారు. ఎవరి లాభం కోసం బ్రిడ్జ్ నిర్మాణం మార్చేందుకు ప్రయత్నిస్తున్నారని ఆయన ప్రశ్నించారు. మంచిర్యాల అంతర్గాం గోదావరి నదిపై వంతెన నిర్మించాలని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంబంధిత మంత్రులకి బహిరంగంగా లేఖ రాశానని ఆయన తెలిపారు. అధికారులతో సర్వే చేయించిన తర్వాతే బ్రిడ్జ్ నిర్మాణం చేపట్టాలని ఆయన హితవు పలికారు. ప్రజా సమస్యల్ని గాలికి వదిలేసి ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు అనవసరపు రాద్ధాంతాలు చేస్తున్నారని ఎద్దేవా చేశారు. మంచిర్యాల పెద్దపల్లి ఆసిఫాబాద్ జిల్లా ప్రజల సౌకర్యార్థం మంచిర్యాల అంతర్గాం బ్రిడ్జ్ త్వరగా నిర్మించాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీకి చెందిన నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. 2018లో ఆనాటి ముఖ్యమంత్రి గారికి మంచిర్యాల అంతర్గామ గోదావరి నదిపై బ్రిడ్జి నిర్మాణం చేస్తే ఈ ప్రాంత ప్రజలకు ఎంతో బాగుంటుంది. స్వయంగా ఆనాడు కేసీఆర్ గారు కూడా చెప్పడం జరిగింది. దివాకర్ రావు అడుగుతుండు, ఈ బ్రిడ్జి నిర్మాణం జరిగితే దాదాపు పెద్దపల్లి ఆ పై ప్రాంతాలకు 18 కిలోమీటర్లు అదే దూరభారం తగ్గుతుంది. మరి వెహికళ్లకు రాకపోకలకు డబ్బు కూడా ఆదా అవుతుంది. ఇది నేను చేయడం జరుగుతుందని మరి ముఖ్యమంత్రి గారు ఒక మంచి ఉద్దేశంతో మంజూరు చేయడం జరిగింది 164 కోట్ల రూపాయలతోటి. అటు అంతర్గాం దాకా ఏదైతే బీట్ రోడ్, డబుల్ రోడ్డు, ఇక్కడ మన దగ్గర కూడా అప్ టు గోదావరి దాకా మంచి సిమెంట్ రోడ్డు, ఇది దాదాపు చేపట్టినట్లయితే 18 కిలోమీటర్లు తగ్గుతుంది అనే ఆలోచన టెండర్ అయిన తర్వాత, ఆనాటి ముఖ్యమంత్రి కేసీఆర్ ఫౌండేషన్ అయిన తర్వాత ఈ ప్రాంతం ప్రజలు, ఈ ప్రాంతానికి గుండెకాయ లాంటిది ఈ బ్రిడ్జు. ఆనాడు ప్రతి ఒక్కరు సంబరపడ్డారు. ఈ పెద్దపల్లి జిల్లా కావచ్చు, మంచిర్యాల జిల్లా కావచ్చు, ఆసిఫాబాద్ జిల్లా ఉన్న ఇలా ఎలక్టెడ్ పర్సన్స్, ఇలా శాసనసభ్యులు కావచ్చు, మరొకరు కావచ్చు, అందరూ కూడా మంచిర్యాల అంతర్గాం నది గోదావరి నదిపై బ్రిడ్జి కావాలని ప్రతి ఒక్కరు కోరుకుంటున్నారు. ఇలా స్థానికంగా గెలిచిన ఎమ్మెల్యే ఇది ములకల్ల గంజి కడతామంటున్నారు. ఎందుకు ములకల నుంచి కట్టాలి? ఎవరిని ఉద్ధరించడానికి ములకల నుంచి కట్టాలి? ములకల నుంచి కడితే దాదాపు 450 కోట్ల రూపాయలు అవుతున్నాయి. దాదాపు 8 కిలోమీటర్లు ల్యాండ్ అక్వైర్ చేయాలి. దాదాపు 100 ఎకరాల భూమి కొనుగోలు చేయాలి. ఇన్ని చేసినప్పటికీ తగ్గేది 5 కిలోమీటర్లు. ఏదైతే ములకల నుంచి అక్కడ బసంత్ నగర్ పోయే అది బ్రిడ్జు ఎవరు కూడా కోరుకోవడం లేదు. దేనికోసం కోరుకుంటే చెప్పండి. ఇలా ఇది అందరికీ ఉపయోగపడేదాన్ని కావాలని తాను పట్టిన కుందేడికి 3 కాలు అనే దిశగా ఆ కార్యక్రమం ఏది ఇక్కడ వద్దంటున్నాడు. ఇది మొదలు పెట్టండి, ప్రక్రియ మొదలైంది.
దీన్ని మొదలు కంప్లీట్ పూర్తి చేసిన తర్వాత ఇంకెన్ని బ్రిడ్జ్లను కట్టండి, మాకు అభ్యంతరం లేదు. కానీ ఇది కాదు, నేను ఎక్కడ కడతంటే ఇలా ముఖ్యమంత్రి గారు, సంబంధిత మంత్రి గారు, ఆఫీసర్సు ఏ రకంగా మీరు ఎంక్వైరీ చేసుకున్నా, ఏ రకంగా ఒక రిపోర్ట్ తీసుకున్నా 100% మంచిర్యాల అంతర్గమ బ్రిడ్జి, గోదావరిపై బ్రిడ్జి కట్టాలని ప్రతి ఒక్కరు కోరుకుంటున్నారు. ఎంత ఇలా పెద్దపల్లి జిల్లా, మంచిర్యాల జిల్లా ఎంతో అభివృద్ధి చెందుతుంది. ఇలా అధికారం శాస్త్రం కాదు, పదవులు శాస్త్రం కాదు, ప్రభుత్వాలు శాస్త్రం కాదు. మనకు ప్రజల నుంచి ఓటేసి గెలిచిన తర్వాత ప్రజలకు అనుకూలంగా బ్రిడ్జి చేయాలి తప్ప వేరే రకంగా చేయడం సరైన పద్ధతి కాదు అనేది ఇలా ప్రజల తరఫున చెప్పడం జరుగుతుంది. మాజీ రాష్ట్రపతి డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ మార్గదర్శకుడని మాజీ ఎమ్మెల్యే దివాకర్ రావు పేర్కొన్నారు. మంచిర్యాల జిల్లా కేంద్రంలోని ఆయన నివాసం వద్ద డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతిని పురస్కరించుకొని ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ను ఆదర్శంగా తీసుకుని ఉపాధ్యాయులు మెరుగైన సమాజం కోసం పనిచేయాలని అన్నారు. 1888 సెప్టెంబర్ 5న తమిళనాడులోని తిరుతానిలో ఒక మధ్యతరగతి కుటుంబంలో డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ జన్మించారన్నారు. 1952లో భారతదేశానికి మొదటి ఉపరాష్ట్రపతిగా, 1962లో భారతదేశానికి 2వ రాష్ట్రపతిగా బాధ్యతలు నిర్వహించారని అన్నారు. 1954లో దేశంలోనే అత్యున్నత పౌర పురస్కారం భారతరత్న లభించిందని కొనియాడారు. ప్రతి పౌరుడు ఆయన్ని ఆదర్శంగా తీసుకొని సమాజ శ్రేయస్సులో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. టీచర్స్ డే సెప్టెంబర్ 5 యావత్ దేశంలో ఘనంగా జరుపుకుంటున్న సందర్భంలో డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ గారు ఉపాధ్యాయునిగా మరి విద్యాభ్యాసం చేసి అంచెలంచెలుగా దేశానికే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అయ్యారంటే అది టీచర్ వృత్తి నుంచి దేశానికే ప్రథమ పౌరుడుగా మరి బాధ్యత చేపట్టిన వ్యక్తి డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ గారు. ఆయన్నే ప్రెసిడెంట్ అయిన తర్వాత, ఒక ఉపాధ్యాయుడు దేశానికి ప్రెసిడెంట్ అయిన తర్వాత టీచర్స్ డే అని మరి దాన్ని మొదలుపెట్టి ఈరోజు ఘనంగా యావత్ దేశంలో అన్ని పాఠశాలల్లో ఉపాధ్యాయులను సన్మానించడం. కానీ మేము చదువుకున్న రోజుల్లో విద్యార్థులే ఉపాధ్యాయునిగా ఉండి అప్పుడు క్లాసులలో పాఠాలు చెప్పే ఆనవాయితీ. ఈ గౌరవప్రదమైన ఈ పదవి యావత్ అధ్యాపకులకి దక్కింది. ఒక అధ్యాపకుడు మన దేశాన్ని మొదటి పౌరుడుగా అయినందుకు ఈరోజు మనం గర్వపడాలి. ఈ సందర్భంలో ప్రతి అధ్యాపకులు కూడా సర్వేపల్లి రాధాకృష్ణ గారి అడుగుజాడల్లో ఆ రకంగా మంచి పేరు ప్రతిష్టలు తెచ్చుకోవాలని